42% బీసీ రిజర్వేషన్ల అమలు పెండింగ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్రంపై నిందలు వేస్తూ రాజకీయ పాపం గడుపుతున్నారని విమర్శించారు. బీసీ బంద్లో బీజేపీ నేతలు పాల్గొన్నారు. నల్గొండలో బీసీ బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వ్యాపార సముదాయాలు మొత్తం కూడా క్లోజ్ చేసి కూడా బీసీ అయితే విజయవంతమైతే చేస్తా ఉన్న పరిస్థితి. మనతో పాటు బీసీ నేతలకు మద్దతు తెలుపుతున్నట్టు బీజేపీ నేతలు ఉన్నారు. అలా ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఉంది. అధికారంలో రావడం కోసము రేవంత్ రెడ్డి ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మరి 42% స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాలలో మిగిలిన అన్ని రంగాలలో అవకాశం 42% అమలు చేస్తా అని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నాము. ఇలా ఏదైతే బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు, ఈ తెలంగాణ పిలుపు మేరకు మరి నల్గొండ ఉమ్మడి జిల్లాలో మరి బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేసింది. అంటే మీ పోరాటం ఎవరిపైన అసలు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని అడుగుతా ఉన్నాము. ఇలా ఏదైతే అసెంబ్లీలో మేము భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఇలా రాష్ట్రపతి దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పిండు, ఈ దేశంలో 100 సంవత్సరాలు బీసీలకు అన్యాయం జరిగింది. 70 సంవత్సరాల నుండి మరి కులగణన జరగలేదు. మరి జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని చెప్పేసి మరి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ దేశంలో బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు చట్టసభల్లో బిల్లు పాస్ చేయాలన్నా, రేపు బీసీలకు చట్టసభలో అవకాశం రావాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమలవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో 42% అమలు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం అంటే రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. కేంద్రం కొర్రీలు పెడుతుందని అంటారు. ఎక్కడ నువ్వు ఇవాళ ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్రపతి దగ్గర తీసుకుపోలేదా? ఇలా అన్ని రాజకీయ పార్టీలను అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువచ్చిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదా? రేవంత్ రెడ్డికి లేదా? ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా ఒక రెడ్డి జాగృతి ఏర్పాటు చేసి బీసీలను రెచ్చగొట్టే విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ అడుగుతా ఉన్నాను మీ ఐ న్యూస్ మీడియా ద్వారా, ఇలా ఏదైతే బీసీల ఐక్యత ఇలా రాష్ట్ర జేఏసీ ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం జాప్యం చేయడం జరిగింది. దాన్ని అన్ని అఖిల పక్షాలు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి, అంటే రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉందంటారు? ఈరోజు రిజర్వేషన్కి బంద్కి, బీసీ రిజర్వేషన్ బంద్కి అన్ని పార్టీలు మద్దతు పలకడంలో చాలా సంతోషకరం. కానీ ఎవరిలో అందరూ వైశాస్యమైన నడవ కోడి పిల్ల మాయమైపోయినట్టుగా ఏమి అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మరి బిల్లు ఎక్కడ ఆగిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకసారి మద్దతు ఇస్తున్న ప్రతి పార్టీ కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఎవరి దగ్గర బిల్లు ఆగిందో వాళ్ళకి ఆత్మకు తెలుసు. కానీ దీని మందిని చూడ జనంలో అందరూ కలిసిపోతా ఉన్నాం, అందరం సహకరిస్తున్నాం, అందరం మద్దతు ఇస్తున్నాం అన్నది బాధాకర విషయం. కానీ ఏదేమైనా మద్దతుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బిల్లుని ఆపకుండా ముందుకు తీసుకుపోవాలనేది కోరుతా ఉన్నాం. ఈ రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా విన్నపం, మీరు కూడా మీ వాటాలు తీసుకోవడం లేదు, మాకు రావాల్సిన వాట మేము కొట్లాడుతున్నాం, మీరు తప్పకుండా సహకరించేసి దాన్ని మీరు విత్డ్రా అయ్యి ఈ 42 రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కోరుతా ఉన్నాం. సో ఇది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. బీసీల ఈ సంఘాల నేతల బంద్కు కూడా అన్ని రాజకీయ పార్టీలు అయితే మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ.